వినయం. మత్తయి 5:5 సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. యేసు ప్రభు తాను బోధించే సత్యాలు ప్రజల హృదయాలకు తాకేలా ఎన్నో ఉదాహరణలు వాడేవారు. అడవి పువ్వులు, ఆకాశ పక్షులు, పొలంలోని నక్కలు, వంటింట్లో వాడే పులిసిన పిండి, సూర్యాస్త సమయాలు, ఆవగింజలు, తప్పిపోయిన గొర్రెలు, తోడేళ్ల వర్షం, బండ మరియు ఇసుక, ఇలా ప్రతి ఉదాహరణ ద్వారా ఆయన ఒక గొప్ప సత్యాన్ని బోధించేవారు. అయితే గమనించదగ్గ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, యేసు ప్రభు వినయం లేదా తగ్గింపు స్వభావం గురించి బోధించాల్సి వచ్చినప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను ఉదాహరణగా తీసుకున్నారు. మత్తయి 18:4 కాగా ఈ బిడ్డ వల్లే తను తాను తగ్గించుకుని వాడెవడో వాడే పరలోక రాజ్యంలో గొప్పవాడు. యేసు ప్రభు దృష్టిలో ఆ చిన్న బిడ్డకు ఉండే వినయపూర్వకమైన మనస్సు అతని మోషేతో సమానమైన స్థానంలో నిలబెట్టింది. ఎందుకంటే వాక్యం చెబుతుంది, మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. సంఖ్యాకాండం 12:3 మనం చూడగలం. యేసు చెప్పిన ఉదాహరణలో ఆ చిన్న బిడ్డకు పరలోక బహుమానం దక్కింది. మోషే కథలో తన సాత్వికమైన సేవకునికి వ్యతిరేకంగా నిలిచిన వారిని దేవుడే స్వయంగా తీర్పు తీర్చాడు. దేవుడే మధ్యవర్తిగా మరియు న్యాయమూర్తిగా వ్యవహరించాడు. ప్రియమైన వారలారా, సాత్వికం అంటే చేతకానితనం కాదు. ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవడం దేవునికి ఇష్టమైన కార్యం. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇతరుల కోసం తగ్గుతామో దేవుడు మనకు అంతకంటే ఎక్కువగా తిరిగి ఇస్తాడు. దేవుని దృష్టిలో సాత్వికము మరియు వినయం కలిగి ఉండటం ఆయనను సంతోషపెట్టే లక్షణం. ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో అన్ని సంవత్సరాలు తిరగాల్సి రావడానికి ఒక ముఖ్య కారణం వారు వినయం అనే పాఠాన్ని నేర్చుకోవడానికే. ద్వితీయోపదేశకాండం 8:2 మిమ్మును అనుచుటకును మిమ్మును పరీక్షించుటకును మీ దేవుడైన యెహోవా ఈ 40 సంవత్సరములు అరణ్యంలో మిమ్మును నడిపించిన మార్గం అంతటిని జ్ఞాపకం చేసుకొనుడి. వారు ఆ పాఠం నేర్చుకోవడానికి ఏకంగా 45 సంవత్సరాలు పట్టింది. ఒక డాక్టరేట్ చదవడానికి పట్టే సమయం కంటే ఇది ఎంతో ఎక్కువ. ఇది ఎలా ఉందంటే, ఒక చిన్న పిల్లవాడు పాఠాలు సరిగ్గా నేర్చుకోలేక ఒకే క్లాసులో 3 సంవత్సరాలు ఉండిపోయినట్లుగా ఉంది. వాడు పాఠాలు నేర్చుకోలేకపోయాడు కాబట్టి మళ్ళీ పాత పాఠాలే పదే చదవాల్సి వచ్చింది. నిజమే, మన వాదన సరైనదే అని తెలిసినప్పుడు కూడా మౌనంగా ఉండి లోబడటం అనేది ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పాఠం. మనం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న స్థానాన్ని లేదా అవకాశాన్ని వేరొకరికి ఇవ్వడం చాలా కష్టం. కానీ నేను సేవకుడును అనే మనసును కలిగి ఉండటమే పరిపక్వత. చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా ఎదగకపోవడానికి కారణం ఈ తగ్గింపు లేకపోవడమే. మనమందరం పైకి ఎదగాలనుకుంటాం, కానీ మనం తగ్గించుకొని ఇతరుల అవసరాలను గుర్తించాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆమేన్.